రైట్స్ ఇష్యూ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్. వీడియో చివరిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ ఎగ్జాంపుల్ తో మీ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అవుతుంది. సో ప్లీజ్ వీడియో చివరి దాకా చూడండి. రైట్స్ ఇష్యూనే రైట్స్ ఆఫరింగ్ అంటాం. ఒక లిస్టెడ్ కంపెనీ అడిషనల్ గా న్యూ షేర్స్ ని క్రియేట్ చేసి కంపెనీ యొక్క ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి డిస్కౌంట్ ప్రైస్ లో ఆ న్యూ షేర్స్ ని సెల్ చేసి మనీని రైట్ చేయడాన్ని రైట్స్ ఇష్యూ అంటాం. అంటే ఈ రైట్స్ ఇష్యూలో కంపెనీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఏం చెప్తుందంటే, మీరు మా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ మేము ఇష్యూ చేసే న్యూ షేర్స్ ని డిస్కౌంట్ లో బై చేసే రైట్స్ మీకు ఉన్నాయని చెప్తుంది. మరి కంపెనీ రైట్స్ ఇష్యూని ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ఫండ్ రైజ్ కోసం. అండ్ ఆ ఫండ్ ని కంపెనీ యొక్క ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ నుంచి వెళ్ళి చీప్ గా అండ్ ఫాస్ట్ గా పొందుతుంది. అసలు ఇంతకీ రైట్స్ ఇష్యూ ఎలా వర్క్ అవుతుంది? కంపెనీ ఒక రైట్స్ ఇష్యూ రేషియోని ఫస్ట్ ఫిక్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్స్ ఇష్యూ యొక్క రేషియో 1:5 అనుకుందాం. అంటే రైట్ సైడ్ లో ఉన్న ఎవ్రీ 5 ఎగ్జిస్టింగ్ షేర్స్ కి ఒక న్యూ రైట్స్ ఇష్యూ షేర్ కంపెనీ షేర్ హోల్డర్స్ కి ఇస్తుందని దాని అర్థం. ఈ రైట్స్ ఇష్యూకి ఒక రికార్డ్ డేట్ ఉంటది. ఆ రికార్డ్ డేట్ లోపల మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీ యొక్క షేర్స్ ని బై చేసి మనం ఆ కంపెనీ లోపల ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అయిపోవాలి. ఆ తర్వాత రైట్స్ ఇష్యూ యొక్క షేర్ ప్రైస్ ని కరెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా డిస్కౌంట్ లో ఆఫర్ చేస్తుంది. సరే, కంపెనీ రైట్స్ ఇష్యూ రేషియో, రికార్డ్ డేటు, డిస్కౌంట్ ప్రైస్ అన్ని అనౌన్స్ చేసింది. తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ కి వాళ్ళ యొక్క డిమాట్ అకౌంట్ లో రైట్ ఎంటైటిల్మెంట్ షేర్స్ అంటే RE షేర్స్ క్రియేట్ అవుతాయి. ఈ RE షేర్స్ అనేవి టెంపరరీ ట్రేడబుల్ షేర్స్. వీటికి కూడా ఒక స్పెసిఫిక్ షేర్ ప్రైస్ ఉంటది. మనకు కావాలనుకుంటే మా డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అయిన ఈ RE షేర్స్ ని బై చేసుకోవచ్చు. కానీ ఈ బై చేసే విధానమే కొంచెం కాంప్లికేటెడ్ గా, కన్ఫ్యూజింగ్ గా ఉంటది. దీని గురించి తర్వాత క్లియర్ గా మాట్లాడుకుందాం. ఒకవేళ ఈ RE షేర్స్ మనకు వద్దనుకుంటే ఆ RE షేర్స్ ని సెల్ చేస్తే ఆ సెల్ చేయగా వచ్చిన డబ్బులు మా డిమాట్ అకౌంట్ లోకి యాడ్ అవుతాయి. అండ్ ఈ RE షేర్స్ కి ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటది. ఈ ఎక్స్పైర్ డేట్ లోపలనే మనం RE షేర్స్ ని బై చేయాలి లేకపోతే సెల్ చేయాలి. ఒకవేళ ఈ ఎక్స్పైర్ డేట్ లోపల ఆ RE షేర్స్ ని మనం ఏం చేయకపోతే ఆ RE షేర్స్ 0 అయిపోతాయి. ఆ తర్వాత RE షేర్స్ మా డిమాట్ అకౌంట్ నుంచి డిసప్పియర్ అవుతాయి. మరి ఈ RE షేర్స్ ని ఎలా బై చేయాలి? నెట్ బ్యాంకింగ్, ASBA, వెబ్ పోర్టల్, RWAP, RTA పోర్టల్ ద్వారా మనం ఈ RE షేర్స్ ని బై చేయొచ్చు. మనం ఏ బ్యాంక్ యొక్క నెట్ బ్యాంకింగ్ వాడుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ HDFC, SBI, ICICI, ఇలా ఆ బ్యాంక్ యొక్క నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అయి అందులో IPO రైట్స్ ఇష్యూ సెక్షన్ లోకి వెళ్ళాలి. అక్కడ మన కంపెనీ యొక్క రైట్స్ ఇష్యూ నేమ్ కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మా డిమాట్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి. తర్వాత నెంబర్ ఆఫ్ రైట్స్ ఇష్యూ షేర్స్ ని ఎంటర్ చేయాలి. మనకి ఎన్నైతే RE షేర్స్ అలాట్ అయ్యాయో అంతకన్నా ఎక్కువ షేర్స్ ని కూడా కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. కంపెనీ షేర్స్ కి డిస్కౌంట్ ప్రైస్ ఎంత పెట్టిందో ఆ డిస్కౌంట్ ప్రైస్ లో మనం సెలెక్ట్ చేసిన షేర్స్ కి కావాల్సిన డబ్బులు మన అకౌంట్ నుంచి టెంపరీగా బ్లాక్ అవుతాయి. మనకి ఆ షేర్స్ అలాట్ అయిన తర్వాత ఆ షేర్స్ యొక్క డబ్బులు మన అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి. ఇలా మనం RE షేర్స్ ని బై చేసి రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ కంపెనీ అనౌన్స్ చేసిన రికార్డ్ డేట్ లోపల మనం కంపెనీ లోపల షేర్ హోల్డర్స్ గా లేము. మరి ఇలా కంపెనీలో షేర్ హోల్డర్స్ గా లేని వాళ్ళు ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. వాళ్ళు ఫస్ట్ మార్కెట్ లో ట్రేడ్ అయ్యే RE షేర్స్ ని బై చేయాలి. అండ్ ఇందాక చెప్పినట్టే నెట్ బ్యాంకింగ్, ASBA ప్రాసెస్ ద్వారా ముందుకు వెళ్లి బై నెంబర్ ఆఫ్ షేర్స్ ప్లేస్ లో మనం ఎన్నైతే RE షేర్స్ కొన్నామో అన్ని షేర్స్ ను మాత్రమే ఎంటర్ చేయాలి. కంపెనీలో షేర్ హోల్డర్స్ గా లేని వాళ్ళు ఎక్కువ షేర్స్ ని బై చేయడం కుదరదు. బట్ కంపెనీ యొక్క ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ తో కంపేర్ చేస్తే ఈ షేర్ హోల్డర్స్ కాని వాళ్ళకి రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయడం పెద్దగా లాభం ఉండదు. ఎందుకంటే ఈ ఇద్దరు కంపెనీ యొక్క డిస్కౌంట్ ప్రైస్ పెట్టి షేర్స్ ను కొనాల్సిందే. కానీ కంపెనీలో షేర్ హోల్డర్స్ గా లేని వాళ్ళు ఆ కంపెనీ యొక్క RE షేర్స్ ని అడిషనల్ గా డబ్బులు పెట్టి కొనాల్సి ఉంటది. ఇప్పుడు అర్థమైంది కదా ఈ RE షేర్స్ ని ఎలా బై చేయాలో. ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈ ఎగ్జాంపుల్ తో ఆ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 200 రూపీస్ పర్ షేర్. కంపెనీ రైట్స్ ఇష్యూ ని 1:5 రేషియోలో అనౌన్స్ చేసింది. రైట్స్ ఇష్యూ యొక్క డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ పర్ షేర్. రికార్డ్ డేట్ February 10th, 2026. సో ఈ February 10th, 2026 లోపల మనం కంపెనీ లోపల 1000 షేర్స్ ని కొన్నామనుకుందాం. 1:5 రేషియోలో మనకు కంపెనీ యొక్క 200 RE షేర్స్ మన డిమాట్ అకౌంట్ లో క్రియేట్ అవుతాయి. ఇలా రికార్డ్ డేట్ తర్వాత కంపెనీ యొక్క RE షేర్స్ 25 రూపీస్ ప్రైస్ తో మా డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. ఈ RE షేర్స్ యొక్క ఎక్స్పైర్ డేట్ February 20, 2026. సో ఈ ఎక్స్పైర్ డేట్ February 20 లోపల మనం ఈ RE షేర్స్ ని ఐదర్ బై చేయాలి ఆర్ సెల్ చేయాలి. ఏమీ చేయకపోతే ఆ RE షేర్స్ February 20 తర్వాత 0 అయిపోయి మా డిమాట్ అకౌంట్ నుంచి డిసప్పియర్ అవుతాయి. అండ్ ఈ RE షేర్ ప్రైస్ 25 రూపీస్ అన్నది బయ్యర్స్, సెల్లర్స్ వల్ల పైకి కిందికి వెళ్తా ఉంటది. మనం కావాలనుకుంటే మా డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అయిన ఈ 200 RE షేర్స్ ని నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్లి బై చేయొచ్చు. ఒకవేళ వద్దనుకుంటే ఈ 200 RE షేర్స్ ని 25 రూపీస్ ప్రైస్ లోపల సేల్ చేసి రూపీస్ ని మా డిమాట్ అకౌంట్ లోకి యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపెనీ యొక్క ఈ RE షేర్స్ ని బై చేయండి. లేకపోతే సేల్ చేసి ఆ డబ్బుల్ని మీ డిమాట్ అకౌంట్ లోకి యాడ్ చేసుకోండి. అంతేగాని తెలుసో తెలియకో RE షేర్స్ ని ఏమి చేయకపోతే తర్వాత అవి డిసప్పియర్ అయిపోతాయి. ఇలా రైట్స్ ఇష్యూ అయిపోయిన తర్వాత కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఆ కంపెనీ అనౌన్స్ చేసిన డిస్కౌంట్ ప్రైస్ 150 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇది రైట్స్ ఇష్యూ స్టోరీ. నెక్స్ట్ వీడియో లోపల స్టాక్ మార్కెట్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్ల గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా
దాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్. జై హింద్.